ఇద్దరు ప్రేమికులైతే ఇతను అడిగాడంట ప్రియురాలిని, నాకు నీ జ్ఞాపకంగా ఏదైనా ఒక వస్తువు ఇస్తే నేను భద్రంగా దాచిపెట్టుకుంటాను, దాన్ని ఎత్తిపెట్టుకుంటాను, నీ జ్ఞాపకంగా ఏదైనా ఒక గిఫ్ట్ అని అడిగాడంట. అడిగితే దానికి ఆమె ఏం చేసింది, ఆలోచించి ఒక పాత చెప్పు ఒకటి ఇచ్చిందంట. ఇతను ఏం చేశాడు, దాన్ని ఫోటోలు ఫ్రేమ్ కట్టే షాపుకు తీసుకెళ్ళి దానికి బాగా డిజైన్ చేసి ఫ్రేమ్ కట్టమని ఇచ్చాడు. ఆ షాపు గలవాడు 2 రోజుల తర్వాత రండి ఇస్తానని చెప్పాడు. ఈయన 2 రోజుల తర్వాత వెళ్ళాడు. వెళితే ఆయన బాగా నీట్గా ఫ్రేమ్ కట్టి మంచి డిజైన్తో ఇచ్చాడు. అడిగాడు డబ్బులు తీసుకునేటప్పుడు, అయ్యా ఈ చెప్పు ఇంత భక్తి భావంతో నువ్వు ఫ్రేమ్ కట్టించావు కదా, ఏ పీరుది ఈ చెప్పు అని అడిగాడు. ఏ పీరుది ఈ చెప్పు అని అడిగాడు. పీరుది కాదు, ఏం కాదు, ఇది నా లవర్ది అని చెప్పాడు. చెప్పగానే ఓరి దరిద్రుడా, అది ఏ పీరుదో అనుకొని మా ఇంటిల్లు పాది నేను నటించి నాకి ముద్దులు పెడుతున్నాం కదరా దానికి మేము అని చెప్పి అన్నారన్నమాట. అట్లాగా ఎవరియో వెంట్రుకలు తీసుకొని వచ్చి ఇవి ప్రవక్త గారని చెప్పితే మీ తెలివేమైంది? ఎవరియో చెప్పులు తీసుకొని వచ్చి ఇవి ప్రవక్త గారివని చెప్పగానే మీ తెలివేమైంది? ఎవరియో జుబ్బాలు తీసుకొని వచ్చి ఇది ప్రవక్త గారని చెప్పగానే నమ్మడానికి ఆ మాత్రం యోచించే ఆలోచన జ్ఞానం లేదా? గుడ్డి నమ్మకంతో ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తారా? ఈ విధంగా మార్గం తప్పుతున్నటువంటి వాళ్ళు ముస్లిం సమాజంలో వేల మంది ప్రజలు ఉన్నారు సోదరులారా. ఇప్పటి వరకు సౌదీకి సంబంధించినటువంటి ఉలమాలే చెప్పలేదు మా వద్ద ప్రవక్త గారి జుబ్బా ఉంది అని, మా వద్ద ప్రవక్త గారి వెంట్రుకలు ఉన్నాయి అని, మా వద్ద ప్రవక్త గారి చెప్పులు ఉన్నాయి అని వారు ఏనాడు చూపించలేదు. ఏ ప్రసంగంలోనూ ఉలమాలు చెప్పలేదు. ఆయన పుట్టి పెరిగి చనిపోయిన ఆ గడ్డ మీదే వాళ్ళ దగ్గర లేకపోతే అజ్మీర్లో ఎట్టు వచ్చాయి, ఇదిగో ఇక్కడ ఎమ్మిగనూరులో ఉన్నాయంట. మొన్న I10 న్యూస్కి వేశారు. మరీ దారుణం, డబ్బాలో ఏదో చెమట బట్టి ఇది ప్రవక్త గారి చెమట అని చూపిస్తున్నాడు. అవి ఉండటం వల్లే ఎమ్మిగనూరుకి సకల శుభాలు వచ్చేసాయంట. ఎంత అజ్ఞానం అంటే, ఇతర ప్రజలు చూస్తే హేళన చేసి నవ్వుకునే విధంగా, గేలి చేసే విధంగా ఈరోజు ఈ దౌర్భాగ్యులు చేస్తుంటే ముస్లిములు వాటిని గుడ్డిగా నమ్ముతున్నారు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బ్రతికి ఉన్నప్పుడు కూడా ఆ చెప్పులకు కళ్ళద్దుకున్న ముస్లిం ఏ ఒక్కడు లేడు. ప్రవక్త బతికున్నప్పుడు కూడా ఆ వెంట్రుకలకు దండం పెట్టుకున్న సహాబీ ఒక్కడు కూడా లేడు. మరి ఈరోజు ఏ విధంగా వాటికి ఎవరెవరియో జుబ్బాలు చెప్పులు అవిని తీసుకొని వస్తే అది ఏం చెప్తున్నారు తెలుసా? అజ్మీరు దర్గాలో వెంట్రుకలు ఉన్నాయంట, ఒకే ఒక వెంట్రుక తీసుకొని వచ్చారంట ఈ దర్గాకి. అది చూస్తే పెట్టి నిండా బాగా దండిగా అయిపోయినాయంట. అది ఏమన్నా పిల్లలు పెడుతుందా? ఏదో చిన్నప్పుడు ఒక ముచ్చట ఉండే, అదేమిటంటే నెమలీకులు పుస్తకాల్లో పెట్టుకుంటే పెరిగి